ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నువ్వు ఉన్న పళంగా వెళ్ళడం మాకేం బాగాలేదు. మా అన్నయ్యని అడిగానని చెప్పండి. ఏమండి, మీతో నన్ను తీసుకెళ్తా అన్నారుగా, నేను రెడీ. ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు. మీరు బయలుదేరండి. వస్తానమ్మా. ఏంటి ఆగారు? మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదావు. మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. మీరు ఆలస్యం చేస్తే బస్ దొరకదు. వెళ్ళండి. నాన్న, ఆయన బయలుదేరు. నాన్న, నాన్న, ఏమైంది నాన్న? అమ్మా అమ్మా, నా అప్పు తీరటానికి ఈ రాత్రికి నిన్ను కొరివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడక అన్నపూర్ణ, వాడు పెట్టవలసిన కొరివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు. ఇక ఈ కట్టెని కాటికి చెరవేయడానికి కదా, అందుకు నీకు నేనైనా ఉన్నాను. రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ? నాకెవరున్నారు? బాబు, ఇప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు? కన్న తండ్రికి తన కొరివి పెట్టడానికి బాబు ఒక్క టెలిగ్రామ్ అయినా వచ్చి రుణమైనా తీర్చుకుంటాడు. ఏమండి, ఒక్కసారి లోపలికి రండి. కొడుకు వస్తాడని, కొరివి పెడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఇంకా ఎంతసేపు ఆ సవాన్ అలా పెట్టుకుని ఏడుస్తుంది. ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చిపోయాడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది. ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి? మీరు మనిషేనా? మీకు హృదయం ఉందా? ఎంత గుండెలు పగిలేలా అందరూ కుమిలిపోతుంటే ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత కట్టుకోటుకలో, ఎంత రాక్షసులో! నీకు తెలుసుగా నిజం, ఎందుకు చెప్పకూడదు? చెప్పు. ఏం చెయ్యాను? ఈ దారుణాన్ని ఎలా చెప్పానో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు? సరే, ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది. నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది. కన్న కొడుకును కాకపోయినా, కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగి. సరే, ఇప్పుడు చెప్పు. బాబు, టెలిగ్రామ్ ఇచ్చావా? ప్రయోజనం లేదు. అంటే వాడు వాడు ఇప్పుడు కూడా తిరిగి రాంటావా? ఇప్పటికే కాదమ్మా, ఇంకెప్పటికీ రాలేడు. అమ్మా, 2 నెలల క్రితమే నీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా. అమ్మా, ఊరుకోండి అమ్మా, ఊరుకోండి అమ్మా, అమ్మా, అమ్మా. పుట్టి పెరిగేది భూమి పైన, గిట్టి కలిసేది మట్టిలోనా, ఎన్ని బంధాలు ఇంతలోనా,
ఎవరు నీ వారు చివరిలోనా, ఎవరు నీ వారు చివరిలోనా, పుట్టి పెరిగేది భూమిపైన, ఇట్టి కలిసేది మట్టిలోనా, ఎన్ని బంధాలు ఇంతలోనా, ఎవరు నీ వారు చివరిలోనా, ఎవరు నీ వారు చివరిలోనా. ఆ రుణం తీరిపోయేది క్షణం ముందు వెళ్ళినా, ఆ రుణం తీరిపోయేది క్షణం ముందు వెళ్ళినా, ఇది రుణం కాని రుణమైంది క్షణం ఆగినందునా, ఎంత తారుమారు ఈ వింత జీవితానా, పుట్టి పట్టినప్పుడే తేలుతుంది బంధమైన బాధ్యతైనా, బాధ్యతైనా, పుట్టి పెరిగేది భూమిపైన, ఇట్టి కలిసేది మట్టిలోనా, ఎన్ని బంధాలు ఇంతలోనా, ఎవరు నీ వారు చివరిలోనా, ఎవరు నీ వారు చివరిలోనా. కొరివి పెట్టి కడ తీర్చే కొడుకు లేకపోయినా, కొరివి పెట్టి కడ తీర్చే కొడుకు లేకపోయినా, కడుపు చించుకొని కన్న తల్లినైనా తండ్రినైనా, కనికరించి ఆగదు మృత్యు ఒక్క క్షణమైనా, కాల్చకుండ తీరదు కాటి చితి రాజునైన పేదనైనా, పేదనైనా, పుట్టి పెరిగేది భూమిపైన, గిట్టి కలిసేది మట్టిలోనా, ఎన్ని బంధాలు ఇంతలోనా, ఎవరు నీ వారు చివరిలోనా, ఎవరు నీ వారు చివరిలోనా. లింగం గారు, బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుగుతున్నారట. కొంచెం తిరకాసుగా ఉంది మాట, అర్థమయ్యేట్టు చెప్పు అనుకో, దాని ప్రకారం తీసుకుంటాను యాక్షన్. మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా. చెప్పిపోయాడన్న మాట ముసలాడు. ఏంటి బాకీ తీర్చేయడానికి వచ్చావా? చెప్పుతో కొట్టడానికి వచ్చాను. అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళం. నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి. మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం, అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడ్డానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. అదా మీ నాన్న తెచ్చాడు, మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను. మరి నా అప్పు ఎట్ట తీరుస్తావు? ఎప్పుడో తీరుతారంటే నాకు కుదరదు. ఈ మధ్య తుమ్మి తెరువులు మారిపోతుంది, దగ్గు తెరువులు మారిపోతుంది. ఎమర్జెంట్ గా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది. ఇదిగో మంచి వచ్చాడు, ఒప్పును ఒప్పుకోకో, ముహూర్తం కాదు, నువ్వు నా ఇంటికి వచ్చావు, ఎలాగో వచ్చేసావు కాబట్టి
నేను ఇక్కడే ఇప్పుడే ముక్కలుగా నరికేయగలను కానీ ఏం చెయ్యాలో నీ బాకీ ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు. మాటలు కాదు, దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని బాకీ కూడా నువ్వే చెల్లేయాలి. చెల్లించి చూపిస్తా. ఎవరి భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ బాకీ నీ మొహాలు కొడతా. అయినా తనఖా పెట్టిన భూములు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను. వీళ్ళేదని నాకు నువ్వెవరు? సాగు చేస్తే ఎంత? ఎవరంటే వస్తారో నేను చూస్తాను. అయ్యా మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడు చేసినాడండి. రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి. పనులు లేక తిండి లేక మేము పస్తులు ఉంటున్నామండి బాబు. మీరందరూ పిచ్చోళ్ళు, అందుకనే ఇట్లా ఉన్నారు. మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు ఒక్కడ కూడా ఉండడు. మీకెందుకు నేను చెప్తా వినండి. అరకలు గట్టిని సాగు చేద్దాం. నిజమేనా? నడండి రా, ఊళ్ళోకి వెళ్ళి అరకలు తీసుకొద్దాం. ఏయ్! ఆగండి ఆగండి, నా పొలంలో తిరగడానికి ఎన్ని గుండెలు మీకు? మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు. పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. ఆహా కుమార్, అదే మాట నువ్వును. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ. జాగ్రత్త. మన కుర్రనాయలా రేయ్, నా సంగతి మీకు ఇంకా తెలవదు. మీ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళండాయా. నా వెనకాలింత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట. రేయ్, ఏసేంట్రా? రోజుకి 2 గొర్రెలు తినాలి, ఇంటికి బిర్యానీ తినాలి, ఫైటింగ్ చేయటం మాత్రం రాదు. వెళ్ళేదేంటి? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమే కదండి. అక్కడికి నేను అడ్డం బాగుందండి. అయితే ఓ పని చేయి, నేను ఎడుతుంటాను. నేను నీ వెనకాల పరిగెట్టుకొస్తా. పోనీ పోనీ. కుటుంబ కంటే దెబ్బలే బాగుండేట్టున్నారా నా కొడక. మెల్లిగా మెల్లిగా. నల్లగా దుఃఖంలా ఉన్నారు వెధవులు. డిషుం డిషుం అని 4 ఇచ్చేసరికి పారిపోయారు. నిజమా బాబు? ఆ దుర్మార్గులతో మనకెందుకు? నీకేమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదమ్మా. ఏమిటి బాబు, ఏమైంది? అయ్యో బొబ్బులు, మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా. నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు. నేనేం చేశాను రుణం తీర్చుకోగలను. కానీ నువ్వు వాణ్ణి మర్పిస్తున్నావు. నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు. అరే కుమార్, మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా. ఎప్పుడు పండుతుందో ఏమిటో, నాకు ఆకలేస్తుందండి. ఓ రెండ్రా, నీ అక్క అన్నం పట్టుకొస్తుంది. అబ్బా, మా చిన్నకి ఎప్పుడు ఆలస్యమే. ఆలస్యం ఏమీ లేదండి, నేను వచ్చి చాలా సేపు అయింది. ఏమిటి సరళా, అన్నం పట్టాలనే? ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు, చీపో అంది. ఏ రోజు నువ్వే తీసుకొస్తున్నావుగా. ఏం చేయమంటారు? ఆవిడ గారికి రోజుకో ఆకారం, నిమిషానికో మాట, క్షణానికో కోపం. ఏమండి, ఆకలేస్తుందండి. ఒరేయ్, మీ అక్క నమ్ముకోవడం కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచిది. పడిన తర్వాతనైనా తిండి పెడుతుంది. సర్లే, పొలంలో దిగి పని చేస్తుంటే ఆకలే తెలియదు. పద. ఏమండి, అటు చూడండి. ఇటండి. చేతులు కడుక్కుని వచ్చి భోంచేయండి. మిమ్మల్నే వెళ్ళండి. ఏమండి, నేను మీకోసం భోజనం తెచ్చాను.
రండి భోంచేతురు గాని. ఏమిటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు? అది నాకు తెలియటం లేసారలక్క. ఇక మన పొలంలో పంటలతో పాటు పాటలు కూడా పండుతాయేమరా? పంట చేలలో పైరగాలిలో పడుచుదనం గడుసుదనం కలిసిన వేళలో ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది, ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఈడొచ్చి మీద పడ్డది, నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది, ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది, ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది. ఈడొచ్చి మీద పడ్డది, నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి సంబరాలు చేయమన్నది, ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. వరి చేను ఎదిగింది, పరువానికొచ్చింది, సిరి పంట రానున్నది. ఒలమ్మి వగరంతా పొగరన్నది, పొగరులోనే నీకు సొగసంత ఉన్నది. వంగ తోట కాడ బాబ బరసన్నది, మనసులోన మమతున్నది. సిగ్గుపడి చెప్పుకున్నది, గాంజుమదియ చెప్పుకోక తప్పదన్నది. ఏమిటో అవుతోంది, ఎట్టాగో ఉంటుంది, ఈడొచ్చి మీద పడ్డది. నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది, ఆ బుగ్గ మీద సంతకాలు పెట్టమన్నది. మరుమల్లే తోటుంది, పొదరిల్లు చాటుంది, ఇద్దరిని రమ్మన్నది. ఒలమ్మి నేను పలేనన్నది, చీర కట్టు పిల్ల చిలకల్లె ఉన్నది. సందవేళ పంది వేసి రమ్మన్నది, మూడు నాళ్ల ముడుపన్నది. అందాక ముద్దులన్నీ తింటుకన్నది. ఏమిటో అవుతోంది, అరయ్యటాగా ఉంటుంది, ఏమిటో అవుతుంది, ఎట్టాగో ఉంటుంది. ఈడొచ్చి మీద పడ్డది, నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది, ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. సంబరాలు చేయమన్నది, ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది. మావయ్యకి హారతి ఇవ్వమ్మా. ఇచ్చి తీసుకోండి మావయ్య. ఏమిటది? ఏం లేదు బావా, మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా. నా మనసు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనసు బాగుండాలి. వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది.
ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది, నీకు హారతి తీసుకొచ్చింది. ఇచ్చేమ్మా మామయ్యకి. తీసుకోండి మావయ్య. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే. చాలమ్మా చాలు, నీ ప్రేమ మామయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది. ఏమిటో పిచ్చి తల్లి, ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేట్టు ఉంటుంది. చిన్నమ్మాయి చెప్తా, మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా? కవి తప్ప. నోర్మయ్య చెప్తా, ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా? చెప్తా. డాడీ ప్లేట్ ఎవరు పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. Get out. లింగం, ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు. తీసుకో. ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో. చూడక్కర్లేదు, సరిగ్గానే ఉంది. బాకీలన్నీ తీరిపోయినట్టేనా? చెప్పక్కర్లేదు, తీరిపోయాయి. అయితే పత్రాలు నీవు. పత్రాలా? పత్రాలు ఎక్కడయ్యి? లేవు. ఏ నాటకం ఆడుతున్నావా? ఏటీ లేదంటే వెందయ్యా మోసే తేలు ముద్దలు వేయించుకున్నావుగా. అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను. అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా? నేను ఇవ్వపోతానా? ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను, కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను. ఇదిగో ఈ దొంగ వేషాలకేం కానీ లింగం, వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలన్నీ ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు. రాఘవయ్య గారి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా? ఇటు చూడు, నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది, జాగ్రత్త. రండయ్యా. అమ్మనాయమ్మ, అమ్మనాయమ్మమ్మ, అమ్మనా మొత్తమ్మమ్మ. ఒరే సచ్చు, అయ్యా అయిపోయిందిరా, నా పని అయిపోయింది. నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది? ఎవడైనా బాకీలు ఎగ్గొడితే ఏడుస్తాడు గాని మీరేంటంటే బాకీలు వసూలైపోతే ఏడుతున్నారు. రే, బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట. అమ్మా ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు? నాకేమి హోల్డ్ ఉంటుంది. పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో, నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా సచ్చు. చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి. గురు, మోటా ముల్లే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను. నువ్వే వచ్చేసావు. సర్లే, మధ్యలో వెళ్ళి డోల్తో మొరపెట్టుకున్నట్టుంది ఒరే లింగం. నిప్పుకే చెదలపెట్టే రోజులు వచ్చారా? ఆ కోట్లో పాక వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశపడ్డానా? నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడు ఆ రాజశేఖరం. నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి. సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురు. కంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు. అమ్మనా తల్లి సిగత్తరగా, అమ్మనా అమ్మమ్మ సిగత్తరగా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో. ఇక్కడ రైతుల భూములన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన్ని కొట్టాడు. ఎవడ్రాడు? ఎవడయ్యా అంత అసాధ్యుడు? వాణ్ణి చిరంజీవ చెప్తా బాబు. ఇప్పుడు నువ్వు నేను చెప్తా. ఏంటి చెప్తా? నీ పేరేంటి బాబు? గాడిద గుడ్డు, లేకపోతే ఏట చందులూరు దేవయ్య. నా పేరు నీకెందుకు? ఏంటా ఎవడకూడదు పొట్ల పడతావేంటి? నీ ముక్కు నాకు తెలియదు, నా మొహం నీకు తెలియదు. ఏంటి నక్క మొహం వేసుకుని ఏడకలాడుతున్నా? ఇప్పుడు నాది నక్క మొహం, వాడిది కుక్క మొహమే. చెప్తా. రాజశేఖర్ ఎవరో చెప్పు. నీ బాబు. ఇదిగో ఎంతసేట మా గురువు గారు పెద్ద మడిచే, కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? ఏటొచ్చి పని చేసుకున్నంత మాత్రాన ప్రతివాడు పెద్ద మనిషి అయిపోతాడేంటి? అయినా పొట్ల పడతాడేంటి? ఆ ఊరికే అయినా నీతో నాకెందుకు? నా రసీదుగా పారాయి. బాబు బాబు, నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు. నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద. ఏమిటి నిన్ను రమ్మన్నానా? మరే అబ్బే నిన్ను కాదు బాబు, నువ్వు పద. నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి గురుగారు, ఆ దేవయ్యని చూసిన దగ్గర నుంచి కాల్లో ముళ్ళు గుచ్చుకుని నేను కూడా కంగారు పడిపోతున్నారేంటి? చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా. చెప్పు. వాడు నా శత్రువు. ఆడిని శత్రు కాడయ్యా, నా ఇరిగిపోయిన కాళ్ళు నడుమును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే. ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్లు డబ్బు నీకొస్తుంది, నా ఆస్తికి 10 రెట్ల ఆస్తి నాకొస్తుంది. చెప్తా. 13 ఎక్కం అంత కష్టంగా ఉంది, నాకేం అర్థం కాలేదు. అర్థం కాదయ్యా, చెప్తా. ఆ రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు. వాడు ఇప్పుడు లేడు కనుక ఈ దేవయ్య గారిని ఆ ఇంటికి తీసుకెళ్లి
ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి, కానీ ఇది శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకోండి. పద. దేవయ్య, అయితే నీ పేరు దేవయ్య అన్నమాట. కాదు, ఆ? బొడ్డు సముద్రుడు. ఒడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవయ్య అని అడుగుతారటయ్యా. తీత నాకెందుకో, నా రసీదు లాగా పడాయి. బాబు, వయస్సు చేస్తాను, నువ్వేమో అనుకోకపోతే చెప్తా. మాకు అడిగేసేయి, అడిగేస్తా. అడిగేసేయి. బాబు, మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సతిగా లాగే ఒకటి ఇచ్చానంటే నీ లా ముక్కు నుంచి ఊడి ఇక్కడ పడుతుంది. ఊరుకోవా ఇదిగో నా రసీదు లాగా పడాయి. కాసేపు నువ్వు ఉండు. ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడుందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది. చెప్పా, లాగే ఒకటి ఇచ్చానంటే నా రసీదు లాగా పడాయి. కాదయ్యా. కానే కాదు. కాదయ్యా, మీరిద్దరు మనుషులు గారు తప్పుతుంటున్నా. ఇప్పుడు అసలు కాదు. బాబు, నీకు చిన్న పని ఉంది, లోపల రా చెప్తాను. ఏం పని? పని కాదు, పార్టీ. ఏం పాతి అయ్యా? లోపలికి రావయ్యా. వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా? లడ్డుకొచ్చి అడుకోమని చెప్పా. పదవయ్యా మొగుడా. లోపలి పద. ఏంటయ్యా, ఎంత నడిచినా జరగడం లేదు. ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కల తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు కూర్చో. అలా కూర్చో. కూర్చుంటారంటయ్యా, అసలు విషయం చెప్పకుండా. ఇదిగో దేవయ్య, ఈ మ్యాన్ నాది, ఈ పరుపు నాది. నన్నే కూర్చోవద్దంటే అలాగా, మరి బిలో డిగ్నిటీ మేము కూడా కూర్చుంటాం. సరే కూర్చోండి. చెప్పా. చెప్తా. దేవయ్యా, నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేశాను, మగ వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు కలిసారు. ఇంత నట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళుంటాయా? దేవయ్యా, ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కాదు. ఇదిగో ఊరికి వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా, నేను గడ్డి పెడతాను, తింటారా? బాబు, మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే అది తింటాం. సరే చెప్పు. చెప్తా. ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. అమ్మో, ఇదేంటిది? బాబు, నువ్వు ఈగలు తోలుకునేటప్పుడు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం, అప్పుడు తోలుకుందు గాని. అటగలి చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధుడు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకొని 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 పెట్టుకుని ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు. మతి పోగొట్టుకుని మన లోకల్లోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి, నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్ లాగే ఉంటావు, పైగా నటుడు. నువ్వు శ్రీధర్గా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవుననేసేయి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి కొడుగ్గా ఆ ఇంటికి వస్తారు. మీరు అనుకున్నది నెరవేరుస్తారు. అమ్మా, నేను తిరిగి వచ్చానమ్మా. కానీ నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావు. డాడీ, డాడీ, ఇన్నాళ్ళకు వచ్చా నువ్వు వస్తావని, నన్ను ఉండదని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయింది. వీడమ్మ అక్కడ బంగారంగా కొమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు వేస్తాడో నేను కంగారు పడితే వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే వేసాడు. ఏం నాటకం వాడేటయ్యా. అమ్మ నా తల్లి సిగత్తరగా ఇతను ఒరిజినల్ సీదరేమో నాకు అనుమానం వచ్చేసిందయ్యా.
మరి అదేనయ్యా నాటకం అంటేను మనకు అనుమానం ఆ ముసలానికి నమ్మకం కలిగించడమే నాటకం చెప్తా. పొద్దుటి నుంచి నీకోసం ఇక్కడ దేవులాడుతున్నా. గుంటకాడు నక్కలాగా చెప్తా, ఆ ముసలాన్ని నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించానంట? రంగంలోకి దిగాలిగా. రంగము లేదు లింగము లేదు, ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్పచెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి కనపడమే? అచ్చు దేవాయి అనిపించావయ్యా. ఇప్పుడు ఆ రాజశేఖరన్ నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ కోట్లో బాగా వెయ్యాలి. దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికెళ్ళి నాన్న ఈ వ్యవహారాలని చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు. అంటాడు ససేమిరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను. చెప్తా. అది గులిక మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా. నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చెప్తా పద. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏదీ లేదు. నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. డాడీ, ఒక్కసారిగా ఇంత బరువు మోయాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి, నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవడం ఏంటి? నో యు మస్ట్ టేక్ ఇట్ అప్. కథ మార్చేస్తున్నట్టున్నాడు. ఆహా, ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పావు బావా. నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు. ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. బాబు శ్రీధర్, చెరుకు గళ్ళ ఉండే బాబు చెరుకు పిప్పిలా ఇలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు. తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. ఊరుకో మావయ్య, ఊరుకో. ఊరుకోలేదు బాబు, ఊరుకోలేదు. మరీ అంత ఎక్కువగా ఎడకు మావయ్య. చెప్తా. చెబుదు గాని డాడీ, మావయ్య గురించి నాకు బాధ్యత, ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది అబ్బే, నా గురించి ఎందుకు బాబు, నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి. దాని గురించి ఆలోచన. మావయ్య, నువ్వు మా గురించి ఆలోచించే ఇలా తయారయ్యా. ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని. డాడీ, మీరు ఒక పని చెయ్యండి. ఏమిటి బాబు? అబ్బా, నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా. ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ? నా వయసు ఎక్కడిది బావా? నీకు వయసు లేకపోవడం మావయ్య, నీ శక్తి నీకు తెలియదు. చెప్తా. చెప్పకు, నేను చెప్పేది విను. డాడీ, నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి. అంతేనా మావయ్య? అంతేనా? డాడీ, ఈ విషయాలని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి. మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్, కమ్ ఆన్, ప్రాక్టీస్ చూద్దాం. కమ్ ఆన్ బాయ్స్, గెట్ టు వర్క్. ఏ మామయ్య, కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేరమ్మా. లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? ఏమో. జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే, అయ్యో అదేమిటి మామయ్య అలా పేడకుండా పడిపోయావు? పూల మొక్కలాగా వద్దాం అనుకున్నాను బాబు. రావచ్చు కదా. చెప్తా. మీరేదో మాట్లాడుకుంటున్నారు, వెళదాం అనుకున్నాను. వెళ్ళొచ్చు కదా. అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగావు. బాగుండదని డాడీ, గోడలకే చెవులుంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంత చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిల్చున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు, దొంగ వేషాలు చచ్చినా పోవు. బావగారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమ. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. ఎందుకాను ఇదిగో మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా? మర్యాద తగ్గదు. కరెన్సీతో కొట్టాడే ముసలాడు. మన కలెక్షన్ కి అడ్వాన్స్. శ్రీధర్,
పుట్టిల్లు మేనమావకు బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని ఎప్పదగలేసే నీకు ఇదే సరైన గొడవ. ఇళ్ళలకనే పట్టక్కని బాగా ఆలోచించుకో. చెప్తా ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది. ఆది నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పో. గెలా! డాడీ ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటుకేగా వస్తుంది. కాదండి, మనసున్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో 3 ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్, ఈ రాత్రికే? చిక్ చిక్. ఏ, మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. లేదు అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. చిక్ చిక్. ఏ సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని విధవలమైనా అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. పాతాళం దాకా పాతుకుపోయాడు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుడు. దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఎమర్జెంట్ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎదవనుకుంటారా? ఏమిటి అలా చూస్తారు? దయ్యాలనుకుంటారా? అరే నేను దేవైనయ్యా. నువ్వు శ్రీధరువి, కోట్ల ఆస్తికి వారసుడు. దేవుడివయ్యా, శ్రీధర్ లేదు, చెట్టుగా లేదు, ఆస్తి లేదు, ఆవకాయ లేదు. నా తుంటూ, నా తొక్క, నా పంచి అంటే చాలు. అమ్మా మళ్ళీ ఇదే నాటకమా? మా చుట్టూ చేతిలో ఉంది కదా, నీ ఇష్టమైన ఆడతాం అనుకుంటున్నారా? నిన్ను సంపరణ చంపేస్తా కానీ ఆస్తి మాత్రం నీకు తగ్గలేము. ఏంటదే మర్యాద? సంపరణ చంపేస్తా. చెప్పు తీసుకుని నిన్నుగా మీ ఇద్దరిని వాయించేస్తాను. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇదిగా ఏంటి కోట్ల ఆస్తికి ఇనపెట్టి తాళాలు. కాదు, ఎంత చెట్టు ఏకం లేకపోతే ఏంటయ్యా? ఆ ముసలాడికి రెండే పడతాయి, 5 దృష్టిలో మీరు వస్తాయి. నేనే మిమ్మల్ని చీకొట్టకపోతే ఆ ముసలాడు నమ్మేవాడా? ఈ తల జరిగించేవాడా? అదేవయ్యా, అలా హాయిగా ఊళ్ళో భావంలాగా బతుకుతున్నాను. ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు? పైగా పడవ. ఓహో అదా విషయం. మంచివే కదా ఈ విషయం. మధ్యలో ఒక్క మాట పోయిందా? నేను నాకు మాట్లాడుతున్నా, నా చెవులు మీరు, మీ చెవులు నేను ఊదుకుంటా కూర్చుంటే ఆ ముసలాడికి ఎంత కనిపించి మన చెప్పులు పెట్టుకుంటాను. అసలు ఇంత బుర్రలేని వాడు ఈ పనులు తీసుకొచ్చానయ్యా. అడిగితే చెప్ప చేసుకుంటా కూర్చుంటా. నువ్వు చెప్తే దాంతో పురుగు కూడా అమ్ముకుంటున్నావయ్యా. దీనికేంటి పాపం ఎత్తుకోవాలమ్మా? నాకు అసలే కాపరంగా ఉంటారు. నేను ఎంత నాటపడిపోతే ఆ ముసలాడు నా చెరికి ఈ తలా పెట్టి ఈ అప్పటి నుంచి ఇంత మంచిగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకంటే నువ్వు ఎత్తుకుంటే ఇక్కడికి తెచ్చాను చెప్పు. ఇవన్నీ చెప్తా. ఇంకా మీ అమ్మ మీకు ఏం పోసి తెచ్చావు కానీ మా అమ్మ నాకు విషయాన్ని పోసి పెట్టిందయ్యా. నన్ను బతుకోక్కర్లేదయ్యా. ఈ ఆస్తి కానీ నాకు దురాశ లేదు. నాకు పచ్చి సబ్బు దాని ఖర్చులు ఇచ్చేసాను. నీకోసమే ఈ ఆస్తి నాకు రాసి ఇవ్వమని ముసలాడు బతిమాలేదు. నువ్వు నా కొడుకు కదా, అది నీ పేరుంటే నా పేరుంటే సత్యగా ఉన్నాడు. ఇంకేట లాభం లేదని విశ్వాసం అంటే నీదేనయ్యా. ఇంత పొగిడి పొగిడి నన్ను మురసెట్టెక్కొద్దయ్యా. ఇవాళ ఊళ్ళో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసేయి. ఎదురు తిరుగుతాడు. ఎదుగైనా మంచిది. మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే
నచ్చినట్టుందేంటి? నచ్చిందండి. మళ్ళీ జరిగిందేంటి? మళ్ళీ నచ్చిందండి. ఆ దేవయ్య గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల్ సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం అయితే కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్త సొప్పు అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు అంతే. ఆ? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటా పిచ్చి పనులు పిచ్చి పాటలు? మా మీద చేసుకోవాలని నువ్వంతా నీ బతుకంత. మీరు ఆడే నాటకానికి సైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ శ్రీధర్ ఎంబీఏ ఎల్ఎల్బీ అండ్ ది హెడ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండ్ ది జడ్జ్ ఆఫ్ యువర్ డెస్టినీ. మిమ్మల్ని పొట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డ. దట్స్ ఆల్. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చావురా. నిన్ను చూసి నీ మేనమాగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు. చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను. మిమ్మల్ని నచ్చితో నిలబెట్టి ఈ నాటకానికి తెరతీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే అయి ఉంటే నాగలి నారు కొనిచ్చి నిన్ను దీవించి మరీ పంపేవాడు. చెప్తా. కానీ ఏమిటో ఇవాళ చంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డ్. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆఖరి చూపైనా చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అబ్బ శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అబ్బ సత్య అక్కడ పడున్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి. నా ఇంట్లో చేరి దౌర్జన్యం చేయడానికి నీకు ఎన్ని గుండెలురా? చెప్తా. బావా నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఈ ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా? మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నాను. చెప్తా. రే ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు. ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడికి బావా, నువ్వు సంతకం పెట్టవనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగా జీవితాంతం బతుకుతారు. పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే.
మాట విని పెట్టు. పెట్టను పెట్టను పెట్టు. పెట్టను ఆగండి ఆగండి తప్పగా. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు. లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి. వెళ్ళాం మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం ఆఖరిసారిగా చెప్తున్నాను. తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పుకోండి. మీరు ఊరుకోండి కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది Stop it. Yes, I'm all right. I'm all right. శ్రీధర్, ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడింది నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మ. ఎంత సంపన్నులో అయినా ఆత్మీయులు లేని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నులు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు, ఈ సమాజానికే మంచి రోజు. ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటుంది ఈడొచ్చి మీద పడ్డది నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది సంబరాలు చేయమన్నది ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది